సకల దేవతల యొక్క సమన్వయ స్వరూపంగా కృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం అయితే ఆ పరిపూర్ణావతారం కొనసాగింపుగా శ్రీ వెంకటేశ్వరుడిగా ఇవాళ నేను తిరుమల కొండ మీద ఉన్నాను. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ రూపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని అవతారములు ఆయనే. కాబట్టి నువ్వు ఇప్పుడు నన్ను మళ్ళీ కొత్తగా కృష్ణస్వరూపంగా కనపడమని అడక్కు. తిరుమల వెళ్ళి ఆ వాల్మీకము నుండి బయటికి వచ్చినటువంటి వెంకటేశ్వరుడిగా తిరుగాడుతున్న నా రూపాన్ని అర్చన చెయ్యి. నన్ను అర్చన చెయ్యాలి అని కోరుకున్నావు కాబట్టి వెంకటాచలంలో రాబో కాలంలో నీ సంప్రదాయములకే చెందినటువంటి వైఖానసులు మాత్రమే నన్ను ముట్టుకుని పూజ చేయడానికి అర్హత పొందుతారని వరం ఇచ్చాడు. ఆ చెప్పినప్పుడు కృష్ణ భగవానుడు ఒక మాట చెప్పాడు. నువ్వు తిరుమల కొండలు 7 కొండలు ఎక్కి వెడుతున్నప్పుడు నీకు మధ్యలో రంగదాసు అని ఒక మహాభక్తుడు కనపడతాడు. అతను కూడా నాలాగే నువ్వు నన్ను ఎలా భక్తితో ఆరాధించావో అలా మనసులో గుడి కట్టి ఆరాధిస్తూ ఉంటాడు. అతని సహకారం కూడా తీసుకో అన్నాడు. ఆ గోపీనాథుడు వెంకటాచలానికి వస్తూ రంగదాసుడిని కలిసి ఆయన్ని కూడా తెచ్చుకున్నాడు. ఇద్దరూ కలిసి రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండేవారు. అప్పుడు ఆయన తిరుగుతూ ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవారు. రోజు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తూ ఉండేవారు. ఒకరోజు తెల్లవారుజామునే ఈ రంగదాసుని పిలిచి వెళ్ళి స్వామివారి పూజకు కావలసిన తులసి దళాలు పువ్వులు మొదలైనవి అరణ్యంలో సమీకరించుకుని తొందరగా వచ్చేయమని రంగదాసుని పంపించాడు గోపీనాథుడు. ఆయన వెళ్ళాడు అరణ్యంలోకి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి పూజకి వేళ అయిపోతోంది. అతను రావట్లేదు. అన్నీ కోశాడు, అన్నీ సిద్ధం చేసుకున్నాడు. స్వామి పుష్కరిణి పక్క నుంచి నడిచి వస్తున్నాడు. ఆ వస్తున్నప్పుడు గంధర్వులు కొంతమంది భార్యలతో కలిసి పుష్కరిణిలో స్నానం చేస్తున్నారు. వాళ్ళ వైభవాన్ని వాళ్ళ యొక్క జలక్రీడల్ని చూస్తూ మైమరిచిపోయి చూస్తూ ఉండిపోయాడు. ఉండడంలో వేళ దాటిపోయింది. అయ్య బాబోయ్ వేళ దాటిపోయిందని భయపడి ఆ పూల బుట్ట పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి గోపీనాథుడికి ఇచ్చాడు ఆలస్యం అయిపోయిందని. స్వామి పూజకి నిబద్ధత కన్నా నీకు ఇతర విషయాలు ఎక్కువైపోయాయి కాబట్టి నువ్వు అధోలోకంలో పుట్టమని శపించాడు గోపీనాథుడు. ఆయన అలోమని ఏడ్చాడు. ఇంత ప్రేమతో ఆరాధన చేశాను, ఒక్కరోజున నిజమే పొరపాటు జరిగింది, ఇంత శాపం ఇచ్చాడే, నేను అధోలోకంలో పుట్టవలసి వచ్చిందే అని. పద్మాసనస్తయౌ పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. దయామూర్తిగా వచ్చినటువంటి అవతారం కదా శ్రీ వెంకటేశ్వరుడు. వెంటనే రంగదాసుని పిలిచి అన్నాడు, బెగబెట్టుకో, ఇన్నాళ్ళ నుంచి నా కోసం పువ్వులు తెచ్చావు, తులసీ దళాలు తెచ్చావు, కానీ ఇవాళ కొంచెం ఆలస్యం అయింది. ఆయన కోప్పడ్డం వెనక కూడా కారణం ఉంది. పూజ అనేది జరగవలసిన సమయానికి జరగాలి, అందించవలసిన సంభారాలు అందించవలసిన సమయానికి అందించాలి. అంతేకాని ఒకప్పుడు జరగవలసిన దాన్ని అక్కడ పెట్టుకోకపోయినా, ఆ జరగవలసినది జరగవలసిన రీతిలో జరగకపోయినా అది దోషమే. కాబట్టి ఆ శ్రద్ధాలోపం జరిగినప్పుడు కఠినంగా ప్రవర్తించడంలో ఆయనని కూడా తప్పు పట్టి లాభం లేదు. కానీ నువ్వు బాధపడకుండా ఉండడానికి నీకు నేను ఒక వరం ఇస్తాను. అధోలోకానికి వెళ్ళిపోతున్నానని బెంగపెట్టుకోకు. పాతాళలోకంలో ఉన్నటువంటి నాగకాంతకి కుమారుడవై పుడతావు. పుట్టి వచ్చే జన్మలో నాకు ఆనంద నిలయ విమానాన్ని నువ్వే కడతావు. ఆ రంగదాసుడు తవ్వినటువంటి బావే ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో ఉంది. అదే పూలబావి. ఆ నిర్మాల్యం అంతా వేసే బావి ఉంటుందే, అది రంగదాసుడు తవ్విందే. రంగదాసు బావి అంటారు. అది తొండమాన్ చక్రవర్తి పూర్వజన్మ. అందుకని అధోలోకంలోకి వెళ్ళిపోకుండా కాపాడాడు కాబట్టే సుధర్మ మహారాజు గారిని సువీర మహారాజు గారి యొక్క కుమారుడు. ఆ సుధర్మ మహారాజు గారు ఒకప్పుడు వేటాడుతూ వెంకటాచలంలో కపిలతీర్థం దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికే అక్కడ కపిలతీర్థంలో స్నానం చేసి ఒక నాగకాంత తిరుగుతోంది. ఆయన ఆమెను చూసి మోహించాడు. గాంధర్వ వివాహం చేసుకోవచ్చు, నీ యందు అనురక్తి కలిగింది, నేను వివాహం చేసుకుంటానన్నాడు. ఆమె అంది, నేను నాగకన్యని, పాతాళలోకంలో ధనంజయుడు అనబడేటటువంటి ఒక గొప్ప సర్పరాజు కుమార్తెని. నా తండ్రి గారికి ఒక కోరిక ఉంది, గొప్ప క్షాత్రము కలిగినటువంటి వాడు రాజ్య పరిపాలన చేస్తున్న ప్రభువుకిచ్చి నన్ను వివాహం చెయ్యాలని, నా కడుపున పుట్టినటువంటి కొడుక్కి ఆ రాజు రాజ్యమిచ్చి పట్టాభిషేకం చేయాలని కోరిక. అందుకని నేను అటువంటి వారిని వివాహం ఆడతానంది.
అంటే వెంటనే సుధర్మ మహారాజు గారు అన్నాడు, నేను నారాయణపురాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యం చేస్తున్నాను, నేను రాజుని. మీ నాన్నగారు కోరిన కోరికలన్నీ నా యందు అన్వయం. కానీ నువ్వు ఒక్క మాట అడిగావు, నీ కడుపున పుట్టిన బిడ్డ ఎవరుంటాడో ఆయనకి రాజ్యం ఇవ్వాలని అడిగావు. అది సాధ్యం కాదు. ఇప్పటికే నాకు పెద్ద కొడుకు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు ఆకాశరాజు. ఆకాశరాజుకి రాజ్యం ఇవ్వాలి. కానీ నీకు నేను ఒక వరం ఇవ్వగలను. రాజ్యాన్ని 2 సమభాగములు చేసి ఒక భాగాన్ని నా వలన నీకు జన్మించేటటువంటి కుమారుడికి ఇస్తానన్నాడు. ఆమె అంగీకరించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.